హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అన్నమాట. ముందు లైనింగ్ని నీట్గా పరుచుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా పరుచుకోండి. ముందు స్కేల్ తీసుకొని పావు ఇంచు స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందు నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి. మొత్తం కాజాపట్టి కాడ నుంచి కాజాపట్టి కాడ వదిలేసి మిగిలింది ఎంత ఉందో ఉక్సులు పట్టి దాకా మొత్తం కొలుచుకోండి. కొలుచుకుంటే ఇది 26 వచ్చిందనమాట బ్లౌజ్ సైజు. 26ని 4 భాగాలు చేయండి. 26 4 భాగాలు చేసి ఆ 4వ భాగం కొలత పెట్టేసుకోండి. 6.5 వచ్చింది. 6.5కి 1 ఇంచ్ ఏమో వెనక టక్స్కి పెడుతున్నాను. ఖర్చు ఎంత ఉందో చూసుకొని ఖర్చు పెట్టుకోండి. 2 ఇంచెస్ ఖర్చు ఉందన్నమాట. ఇది 26 చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. ఇప్పుడు చూసుకోండి ఎట్లా కరెక్ట్గా వచ్చిందో లేదో. అదేమో టక్స్ కోసం కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చంక డౌన్కి ఎంత ఉందో మార్క్ చేసుకోండి పొడవు. ఇప్పుడు టక్స్ కాడ నుంచి పైన షోల్డర్ పట్టుకొని ఎంత ఉందో పొడవు చూసుకొని మార్క్ చేసుకోండి. వెనక ఈపు కూడా ఎంత ఉందో చూసుకోండి. డీప్ కాడికి మార్క్ చేసుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 2 ఇంచెస్ వస్తుంది. నెక్కి 2 ఇంచెస్ పెట్టుకోండి. కింద డీప్ కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. పైన స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు 2 ఇంచెస్కి కింద 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. దీన్ని రౌండ్ తీసుకోండి. 2 ఇంచెస్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 ఇంచెసే తీసుకుంటున్నాను. నెక్ అనేది పైన షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది 3 ఇంచెస్ ఉంటుంది. 3 ఇంచెస్ ఇది 2 ఇంచెస్ మొత్తం 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కింద కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. చంక డౌన్ 5.5 పెట్టుకుంటున్నాను నేను. 5.5కి మార్క్ చేసేసుకోండి చంక రౌండ్ తీసుకోవడానికి. ఇప్పుడు చంక రౌండ్ తీసుకోండి స్కేల్ తీసుకొని. చంక రౌండ్ అనేది 1.5 వస్తుంది. ఇది 1.5కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ వచ్చిందో లేదో చూసుకోండి. ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. నాకు కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు పైనది కిందది మొత్తం మార్క్ చేసేసుకోండి. ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను నేను. హ్యాండ్స్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని నీట్గా పరుచుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి చూసుకొని పెట్టుకోండి మీరు. ఇది 10 ఇంచెస్ అయితే సరిపోద్ది. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. స్కేల్ తీసుకొని 10 ఇంచెస్కి స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. చంక రౌండ్ మొత్తం చూసుకోండి. చేతులు కింద చెయ్యి పొడవు పైన మొత్తం చూసుకోండి. 3 ఇంచెస్కి నేను చంక డౌన్ పెట్టుతున్నాను. చంక డౌన్ డ్రా చేసేసి 2 ఇంచెస్ ఖర్చులకి డ్రా చేసుకోండి. పైన 1.5 ఇంచ్కి డ్రా చేసేసుకోండి. 1.5 కాడ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కోసం 1 ఇంచ్కి మార్క్ పెట్టుకున్న కాడ నుంచి మనం ఇట్లా డ్రా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇది కింద కట్ వర్క్ టైపు చేయమన్నారనమాట. అందుకని నేను ఒక 1/2 ఇంచు పైకి కొలతేసుకొని ఒక లైన్ డ్రా చేసి ఓ బాటిల్ మూత తీసుకొని రౌండ్గా డ్రా చేస్తున్నాను అనమాట. ఈ రౌండ్ మనం కట్ చేసుకోవాలి. కట్ వర్క్ టైప్ వస్తుంది అనమాట. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని కట్ వర్క్ టైపు పెట్టుకున్నాం కదా మనం బాటిల్ మూతతో, దాన్ని ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్ పక్క ఇందాక మార్క్ చేసుకున్నాం కదా 1 ఇంచ్ కాంచి 2 ఇంచెస్కి అక్కడ నుంచి మనం కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇప్పుడు మిగిలిన క్లాత్ని తీసుకొని ఖర్చులు అనేవి ఇటు పక్కకు వచ్చేటట్టు చూసుకొని మనం క్లాత్ని క్రాస్గా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టేసుకొని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇది క్రాస్ జాకెట్ అనమాట. మనం చూసుకోవాలి టక్స్ కాడ నుంచి పైన భుజాలకు పట్టుకొని లాగితే
సాగితే అది క్రాస్ జాకెట్ అనమాట, సాగకుండా ఉంటుంది. అది మామూలుగా స్ట్రైట్ కటింగ్, అది ఇది క్రాస్ కటింగ్ అనమాట. మనం వెనక పార్ట్ యాజ్ టీజ్గా డ్రా చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకొని అది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి కలి తీసుకొని పైన షోల్డర్స్ కాడ నుంచి మనం ఉక్సులు పట్టి ఎక్కడికి ఉందో అక్కడ దాకా చూసుకొని మార్క్ చేసుకోవాలి. కింద షేప్ పట్టి దాకా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ టక్స్ కాడ నుంచి పైన షోల్డర్ వరకు పట్టుకొని ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఇది 12 ఇంచులు ఉంది ఫ్రంట్ డాట్స్కి. పైన లైనింగ్ అనేది 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 12 ఇంచెస్ మార్కులు పెట్టుకొని పైన క్లాత్ తీసేసేయండి. వెనక పార్ట్ తీసేసి దీన్ని స్కేల్ తీసుకొని డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ అనేది రౌండ్ తీసుకోండి. మనం ఉక్సులు పట్టీకి ఎంత పెట్టామో అక్కడ దాకా కొంచెం లోతు తీయండి ఫ్రంట్. ఇప్పుడు షేప్ పట్టీకి డాట్స్ ఎంత ఉందో చూసుకోండి. 3 ఇంచెస్ ఉంది నాకు, అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, మొత్తం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ చంకకల్లి లోతు తీసుకోండి, 1/4 ఇంచు లోతు తీసుకోండి. నేను నడుం కల్లి 1 ఇంచు పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ ఉక్సులు కల్లి 1.5 పెట్టేసి దాన్ని డ్రా చేసేసుకోండి. స్కేల్ తీసుకొని ఇట్లా రౌండ్గా ఫ్రంట్ కొంచెం రౌండ్గా తీసుకోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక టక్స్ పెట్టుకోండి. ఫ్రంట్ డాట్స్కి టక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ మనం డ్రా చేద్దాం. 2 ఇంచెస్ నేను పొడవు పెడుతున్నా. ఫ్రంట్ డాట్స్కి పొడవు 2 ఇంచెస్ పెడుతున్నా. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ పెట్టా. సైడు 2 ఇంచెస్ పెట్టాను. దీనికి మధ్యలో ఒక డాట్కి స్కేల్ తీసుకొని అట్లా పెట్టేసి డాట్ చేయాలి. అటుపక్క కూడా అంతే తీసుకున్నా. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు. ఇది స్మాల్ సైజ్ కాబట్టి 2 ఇంచెస్ పొడవు సరిపోయింది డాట్కి. మొత్తం అట్లా డ్రా చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. లోతు ఆ విధంగా రావాలన్నమాట కొద్దిగా ముందుకి. ఇప్పుడు కింద జాయింట్ పట్టి వెనక మెడకి నడుంకి జాయింట్ పట్టి యాడ్ చేయాలన్నమాట. స్కేల్ మందం నేను జాయింట్ పట్టి తీసుకున్నాను. దాన్ని కట్ చేసేసుకోవాలి. వెనక ఈపుకి కింద జాయింట్ వేసేసుకోవాలి. మనం లైనింగ్ అనేది కుట్టేసుకున్నాక మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్నాక మెడపట్టి నడుం పెట్టి జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి చూసుకుందాం. ఉక్సులు పట్టి కళ్ళు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. ఇటు 3.5 పెడుతున్నాను నేను, ఇటు 4 ఇంచులు పెడుతున్నాను. 3 ఇంచులకి మనం ఇందాక ఫ్రంట్ డాట్ పెట్టింగా అక్కడ 3.5 పెట్టుకోండి సరిపోద్ది. ఇది మొత్తం క్రాస్గా రౌండ్ చేయండి. క్రాస్గా రౌండ్ చేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకుందాం మనం. ఈ ఉక్సులు పట్టీ కలి రావాలి. ఆ టక్ పెట్టుకున్న కాడ మనం చూసుకొని నీట్గా రౌండ్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి ఏదైనా రౌండ్ రాకపోతే. ఇప్పుడు మెడపట్టీలకి క్రాస్గా స్కేల్ మందం తీసుకుంటే సరిపోద్ది అనమాట. క్రాస్ పట్టీలు అట్లా క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఈ మెడపట్టీలు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.